కాశ్మీర్లో జరిగిన ఒక్కసారిని ఖండిస్తున్నామని అన్నారు హైదరాబాద్ బీజేవైఎం నేత నితిన్ నాంద్కర్. హిందువులనే టార్గెట్గా కాల్పులు చేశారని అన్నారు. హైదరాబాద్ ముంజాజాము మార్కెట్లో చౌరస్తాలో ఉగ్రదాడుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. అమాయక ప్రజలను కాల్చి చంపిన టెర్రరిస్టులను వదిలిపెట్టొద్దని అన్నారు బీజేవైఎం నేతలు. ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా శోచనీయం. ఎందుకంటే భారతదేశం వైపు యావత్ ప్రపంచం చూస్తుంది. ఆర్టికల్ 370 జరిపిన తర్వాత జనజీవన శవంతిలో కలిసిపోయిన జమ్మూ కాశ్మీర్ ఈ రోజు కోట్ల మంది పర్యాటకులు అక్కడికి వస్తున్నారు. అంటే అది సహించలేని పాకిస్తాన్ తన ఉనికిని చాటుకోవడానికి, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, అదే విధంగా ఉగ్రవాదాలను ప్రేరేపించి ISI ద్వారా ఈ రోజు అక్కడ ఉన్న పర్యాటకులపై దాడి చేసిండు. కానీ ఇది పర్యాటకులపైనే దాడి కాదు, ఇది యావత్ సనాతన ధర్మంపై దాడి. ఎందుకంటే పేరు అడిగి ఎరిగి మరీ వాళ్ళపై దాడి చేశారంటే భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ దేశ సనాతన ధర్మంలో ఉండే ప్రతి ఒక్కరితో విజ్ఞప్తి చేస్తున్నా.